ప్రపంచంలో ప్రధాన కరెన్సీలలో ఒకటిగా భారత రూపాయి ఎదగడానికి ఇంకా చాలా దూరమేం లేదు. ప్రస్తుతం డాలర్, యూరో వంటి కరెన్సీలకు ఉన్నంత ప్రపంచ ఆదరణ రూపాయికి లేదు. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడం, విదేశీ పెట్టుబడులు పెరగడం వంటి అంశాలు రూపాయిని అంతర్జాతీయంగా మరింత విలువైనదిగా మార్చేందుకు సహాయపడతాయి. అసలు అంతర్జాతీయ కరెన్సీ అంటే ఏంటి అంటే, అంతర్జాతీయ కరెన్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, పెట్టుబడులు మరియు విదేశీ మారక ద్రవ్య లావాదేవీలలో ఉపయోగపడే కరెన్సీ. కానీ అమెరికన్ డాలర్ లేదా యూరో వంటి కరెన్సీలకు ఉన్నంత ప్రాబల్యం రూపాయికి లేదు. భారత రూపాయి యొక్క విలువ విదేశీ మరియు ప్రపంచ ఆర్థిక శక్తులైన ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, వాణిజ్య నిల్వలు మరియు విదేశీ పెట్టుబడుల మిశ్రమం ద్వారా ప్రభావితమవుతుంది. మరి రూపీ ఎలా అంతర్జాతీయంగా మారుతుంది? అంతర్జాతీయ వాణిజ్యం మరియు విదేశీ పెట్టుబడులు పెరిగితే భారత రూపాయి వినియోగం కూడా పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూపాయి విలువను స్థిరంగా ఉంచడానికి మరియు అంతర్జాతీయంగా దాని ప్రాబల్యాన్ని పెంచడానికి ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగా తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు భారత్ పై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, ఆంక్షలు అంటూ విరుచుకుపడుతున్నారు. రేపు ఇంకొకరు వచ్చి ఇలానే చేసుకుంటూ పోతే మన రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. పైగా డాలర్లలో చేసే వాణిజ్యం ఆగిపోతుంది. కాబట్టి డాలర్లలో వాణిజ్యం ఎప్పటికైనా ప్రమాదకరమే. కాబట్టి ఎవరు ఎన్ని సుంకాలు, ఆంక్షలు విధించినా భారత్ తట్టుకునేలా చేయాలి. మరి అది మోడీ ప్రభుత్వానికి సాధ్యమేనా? రూపాయి ప్రపంచ కరెన్సీగా మార్చగలరా? డాలర్ ప్రమేయం లేకుండా విదేశాలకు రుణాలు ఇవ్వగలమా? రూపాయి స్ట్రాంగ్గా ఎలా మారుతుంది? భారత్ రూపాయిని ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాలు రూపాయి విలువ క్షీణించేలా చేశాయి. దీంతో భారత కరెన్సీ విలువ గణనీయంగా తగ్గింది. అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయికి పడిపోయిన పరిస్థితులు మనం రీసెంట్గా చూసాం. అందుకే RBI కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అసలు RBI ప్లాన్లో ఉన్న ప్రధాన నిర్ణయాలు ఏంటంటే, మొదటి నిర్ణయం, రిఫరెన్స్ రేట్ను RBI ప్రతిరోజు బెంచ్ మార్క్ రేట్లు ప్రకటిస్తుంది. అంటే ప్రపంచ కరెన్సీ విలువలతో రూపాయి విలువ ఎంతుందో తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా డాలర్, యూరోలకు ప్రచురణ చేస్తుంది. ఇప్పటి వరకు RBI కేవలం 4 రిఫరెన్స్ రేట్లను మాత్రమే ప్రచురించేది. ఇప్పుడు RBI మరికొన్ని కరెన్సీల రిఫరెన్స్ రేట్లను ప్రచురించాలని ప్లాన్ చేస్తుంది. మరి రిఫరెన్స్ రేట్ల సంఖ్య పెరిగితే రూపాయి ఎందుకు బలపడుతుంది? అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి ఎలా మారుతుంది అంటే, రిఫరెన్స్ రేట్లున్న దేశాలతో వాణిజ్యం చేసేందుకు మరింత సులువవుతుంది. దాంతో ఆటోమేటిక్గా వాణిజ్యం పెరుగుతుంది. రెండో నిర్ణయం, బ్యాంకులు విదేశాల్లో తెరిచే ప్రత్యేక ఖాతాలను నోస్ట్రో ఖాతాలు అంటారు. వీటిని విదేశీ మారక లావాదేవీలు, చెల్లింపుల కోసం ఉపయోగిస్తారు. ఎగుమతిదారులు, దిగుమతిదారులు నేరుగా భారతీయ కరెన్సీలోనే బిల్లులు చెల్లించవచ్చు. అందుకోసం మన బ్యాంకు విదేశీ బ్యాంకులో ఖాతాలు తెరుస్తాయి. దాన్నే నోస్ట్రో ఖాతా అంటారు. సింపుల్గా చెప్పాలంటే, విదేశాల్లో సంపాదించుకున్న డబ్బులు భారతీయ కంపెనీలో రూపాయిగా పెట్టుబడి పెట్టొచ్చు. అలా చేయడంతో రూపాయి విలువ పెరుగుతుంది. మూడో నిర్ణయం, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ వంటి దేశాలు భారత్ నుంచి రుణాలను అధిక సంఖ్యలో తీసుకుంటున్నాయి. ఆయా దేశాలు ఇక నుంచి నేరుగా బ్యాంకులో నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా అమెరికా డాలర్ ప్రమేయం లేకుండానే రుణాలు పొందే అవకాశం ఉంటుంది. పొరుగు దేశాలకు రుణాలు భారతీయ బ్యాంకులు ఇక నుంచి రూపాయిలోనే ఇచ్చే యోచనలో RBI ఉంది. ఈ నిర్ణయంతో ప్రాంతీయ వాణిజ్యానికి రూపాయి విలువ పెరుగుతుంది. అంటే రూపాయి బలపడుతుందన్నమాట. ప్రపంచ వాణిజ్యంలో రూపాయి పాత్ర పెంచడానికి RBI చూస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యాలకు దాదాపు డాలర్లలోనే చెల్లిస్తున్నారు. ఆఖరికి భారత్ మిత్ర దేశాలతో కూడా డాలర్లలోనే చెల్లిస్తుంది. కాబట్టి డాలర్ ప్లేస్లో రూపాయిలోనే చెల్లింపులు జరగాలని RBI ప్లాన్ వేసింది. అమెరికా ఆంక్షలు, సుంకాలతో డాలర్లలో చెల్లింపులు కష్టతరమవుతుంది. కాబట్టి వాణిజ్యం కోసం రూపాయిని ప్రోత్సహించడంతో ఆ ఒత్తిడిని భారత్ అధిగమించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, డాలర్ విలువ పెరిగినా, ఇతర దేశాలు ఆంక్షలు విధించిన భారత్ ప్రశాంతంగా వాణిజ్యాన్ని రూపాయిలో నిర్వహించవచ్చు. అంతర్జాతీయ కరెన్సీగా ఎదగడానికి మోడీ ప్రభుత్వం పునాదులు వేస్తుంది. ఫలితాలు రావడం లేట్ కావచ్చు, కానీ పక్కాగా డాలర్ మీద ఆధారపడకుండా వాణిజ్యం నిర్వహించేలా చేస్తుంది.